హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు చక్రాలు పిండి ఎలా కలపాలో నేను మీకు చూపిస్తాను. చూడండి, ఈ కప్పుతో నేను 2 కప్పులు శనగపిండి, 1 కప్పు వరిపిండి తీసుకున్నాను ఫ్రెండ్స్. అలా అయితే బాగా క్రిస్పీగా వస్తాయి మన చక్రాలు, గట్టిగా లేకుండా క్రిస్పీగా వస్తాయి. చూడండి, రెండు కప్పులు శనగపిండి వేసుకున్నాను కదా ఫ్రెండ్స్. ఇది వేసి వరిపిండి ఫ్రెండ్స్, అది రైస్ ఫ్లోర్ అంటారు కదా, ఇది నేను పట్టించుకున్నది, కొన్నది కాదు. మనం పట్టించుకుంటేనే బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఈ రెండు ఒకసారి మిక్స్ చేసుకోవాలి. తర్వాత కొంచెం కారం, ఉప్పు అవి వేసుకోవాలి ఫ్రెండ్స్. చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇదైతే నేను కొంచెం 2 స్పూన్లు వాము కొంచెం అలా కచ్చా పచ్చాగా చేసుకున్నా ఫ్రెండ్స్. అది చేతిలో కూడా వేసుకొని చేసుకోవచ్చు. నేను ఇది ఉంది కదా అని చేసేసాను. అది 2 స్పూన్లు కారం ఫ్రెండ్స్, చూసుకొని వేసుకోవాలి. నేనైతే మా పిల్లల కోసం కాబట్టి నేను తక్కువగానే వేస్తాను ఫ్రెండ్స్. మీరు కావాలంటే కొంచెం, నేనైతే 2 స్పూన్లు వేసాను. తర్వాత సాల్ట్ ఫ్రెండ్స్, సాల్ట్ కూడా అంతే ఫ్రెండ్స్, చూసుకొని వేసుకోండి. సరిపోతుంది ఫ్రెండ్. 3 స్పూన్స్ వేసాను. ఒకసారి మిక్స్ చేసుకుందాం ఫ్రెండ్. ఇప్పుడు కొంచెం నూనె వేడి తీసుకుందాం ఫ్రెండ్స్. అప్పుడు చక్రాలు బాగా క్రిస్పీగా వస్తాయి. చూడండి ఫ్రెండ్స్, ఇవి 2 స్పూన్లు ఉంటుంది ఫ్రెండ్స్. ఆయిల్ వేసుకుందాం కదా ఫ్రెండ్స్. జాగ్రత్తగా కలుపుకోండి, చేయి కాలుతుంది. కలిపేసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు గోరువెచ్చని నీళ్ళతో పిండి మొత్తం తడుపుకుందాము. నీళ్ళు వెచ్చగా ఉంటాయి ఫ్రెండ్స్, చూసుకొని కలుపుకోండి. నేను మొత్తం పిండి కలిపిన తర్వాత మళ్ళీ ఒకసారి చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఆయిల్ పెట్టుకుందాం కదా ఫ్రెండ్స్. ఆయిల్ బాగా కాగాలి, తర్వాత చూపిస్తాం. పిండిలా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇలా వస్తే ముద్ద అవుతే చాలు, మరీ లూజ్గా అయినా ఆయిల్ బాగా పీల్చేది. ఇలా ఉండాలి, మన చేతులకు అంటకుండా ఇలా ముద్ద అయితే చాలు ఫ్రెండ్స్. ఓకేనా? ఇవి ఇప్పుడు ఎలా వస్తాలో నేను చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, నేను ఇవి తీసుకున్నాను. మీ ఇష్టం వచ్చినట్టు కొంచెం లావుగా ఉన్నదైనా తీసుకోవచ్చు, సన్నగా ఉన్నదైనా తీసుకోవచ్చు. నేనైతే మీడియం సైజ్ తీసుకున్నా ఫ్రెండ్స్. మరీ సన్నది అయినా అనుకో వాము మిక్సీకి వేసుకోండి ఫ్రెండ్స్. లేకపోతే ఈ బెజ్జాలకి అడ్డం పడి సరిగా రాదు. ఓకేనా? కొంచెం మీడియం సైజ్ అయితే అక్కర్లేదు, అలానే వేసుకోవచ్చు. కొంచెం సన్న అయితేనే ఇబ్బంది.
వాము మిక్సీ కంపల్సరీగా వేసుకోవాలి. నేను ఒకసారి ట్రై చేసి అస్సలు తగలేదు ఫ్రెండ్స్. వాము అడ్డం పడిపోతుంది కాబట్టి మిక్సీకి వేసుకొని చేసుకోండి, ఇప్పుడు బాగా వస్తాయి. ఓకేనా, కొత్త వేసుకున్నా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎలా వచ్చింది. అన్నీ ఇలానే తీసుకోవాలి. గోల్డెన్ కలర్ వస్తే చాలు ఫ్రెండ్స్. మరి ఎక్కువ కలర్ వస్తే మాడిపోయినట్టు చేదు వస్తాయి. ఈ కలర్ అయితే మనం తీసిన తర్వాత కూడా మళ్ళీ కొంచెం కలర్ షేడ్ అవుతుంది ఫ్రెండ్స్, చూసుకొని తీసుకోండి. చూసారా ఫ్రెండ్స్, చక్రాలు అయిపోయినాయి. ఎలా వచ్చిందో చూడండి. సౌండ్ అర్థమవుతుందా ఫ్రెండ్స్? చాలా క్రిస్పీగా వచ్చినాయి. మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.